ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఇతర రాష్ట్రాలలో లేవాని. నేను సూటిగా సవాలు విసురుతున్న మాట్లాడే వాళ్లకు, భారతదేశంలో గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉన్న ఏ రాష్ట్రంలో అయినా నేను సవాలు విసురుతున్నా, మా తెలంగాణ రాష్ట్రంలో మేమే సన్న బియ్యం ఇస్తున్నాం తప్ప నరేంద్ర మోడీ పరిపాలించే గుజరాత్లో కూడా పేదలకు సన్న బియ్యం రావడం లేదు. మేం ధైర్యంగా సవాలు విసిరి దేవరకొండ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ పేదలు మా కుటుంబ సభ్యులుగా భావించి మా కుటుంబాలలో తింటున్న సన్న బియ్యమే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఏ సన్న బియ్యం తింటుండ్రో 4 కోట్ల తెలంగాణ ప్రజలకి నాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి దేశానికే మనం ఇవాళ ఆదర్శంగా నిలబడ్డమన్న సంగతి నేను ఈరోజు తెలియజేయదలుచుకున్నా. ఇదే కాదు మిత్రులారా, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో, లంబాడి తాండాలలో, ఆదివాసి గూడాలలో పేదవాళ్లకు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి నిలవ నీడలేని పేదవాడికి ఆత్మ గౌరవం పెంచడానికి ఆనాడు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని ఆనాడు నమ్మబలికిండు ఒక ఆయన. ఇవాళ నేను అడుగుతున్నా, దేవరకొండ నలుమూలల నుంచి 40-50 వేల మంది ఈడున్నారు. ఈడున్నోళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? అందుకే ఎన్నికల సందర్భంగా నేను సవాల్ విసిరిన, చంద్రశేఖరరావు గారు, నువ్వు ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినావో గా ఊర్లో నువ్వు ఓట్లు అడుగు. ఏ ఊర్లో అయితే 2004 నుంచి 14 వరకు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామో మేము ఆ ఊర్లో ఓట్లు అడుగుతాం. నీకు డిపాజిట్ వస్తే నువ్వు విధించిన శిక్షకు మేము సిద్ధమవుతామని ఉలకలే పలకలే. కానీ దేవరకొండ ప్రజలు నిజాన్ని గుర్తించిండ్రు. బాలు నాయకును 45,000 ఓట్ల మెజార్టీతోని ఇవాళ గెలిపించారు.